ఏమైంది మరి? చూసుకోండి. రాత్రి తగిన మందుకు కొంచెం కిక్ ఎక్కువగా ఉందంతే. అదేవరా ఉదయాన్నే లేపి తెగ డిస్టర్బ్ చేస్తున్నారయ్యా. మంచి పని చేసావయ్యా, సూపర్గా చేసావు. నేను ఎన్నో అలరేషాలు వేసాను, రౌడీసం చేశాను, కాళ్ళు చేతులు ఎరగొట్టాను, ఎన్నో చేశాను. అప్పుడేం కాలేదు. మొట్టమొదటిసారిగా లవ్ చేశాను. ఇప్పుడు చట్టుకుని పట్టుకుని లోపలైపోతున్నారు. దట్ ఈస్ ద ఫేట్. లవ్ చేయ మరి, లవ్ చేయ మరి, లవ్ చేయ మరి. పెట్టారా స్పాట్? రావయ్యా, వచ్చి పట్టుకెళ్ళు. ఇంకా ఏం చూస్తున్నావు? ఈయన గారు చెప్పారంట, ఆ అమ్మాయి వెంటనే ఓకే చెప్పేసిందట. చూసావా అమ్మాయిలు ఎలా డెవలప్ అయిపోతున్నారు? మనం ఇంకా అలాగే ఉన్నారా? ఏయ్ ఉండు, కరెక్ట్గా ఉందారా? కొంచెం రైట్. ఏ సైడ్? లెఫ్ట్ సైడ్ మరి. ఓకేనా? పర్ఫెక్ట్. ఏంటి పటాసులు కలుస్తున్నారు? ఇప్పుడు ఏమైనా పండగ? పండగేం కాదు మరి, నేను అరెస్ట్ చేస్తున్నామనే న్యూస్ తెలిసింది, అందుకే. ఆరి దుర్మార్గులారా, దీపావళికే పటాసులు కాల్చరు, నేను జైలుకి వెళ్తున్నానని తెలియగానే ఎలా పటాసులు కాలుస్తున్నారో చూసారా? చించేశారా? మీరు ఇక్కడ ఉండకండ్రా, ఎటైనా వెళ్ళిపోండి, లేకపోతే వీళ్ళు ఇబ్బంది పెడతారు. ఏదైనా ఫిగర్ వచ్చి ఐ లవ్ యూ గివ్ అని చెప్పిందంటే ఒక్కడి పీకి పంపించేయండి. ఏంటి? మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు మరి? ఈ ఏరియాలో మాకు ఇంకెవడు మర్యాద ఇవ్వడు. చెప్పరా, నువ్వు వెళ్తే మాకు దిక్కెవరన్నా? సెట్ అవ్వాల, ఓవర్ యాక్షన్ చేయకు, ఓకేనా? కాకినాడలో మీ మామ ఇల్లు ఉందిగా, వెళ్ళి అక్కడ తగలడు పో. సాధించావు. ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నా మొత్తం మీద సాధించావుగా. ఆ రోజు ధైర్యంగా ఏరియాలో అడుగు పెట్టినప్పుడే లేపేయాల్సింది, వదిలేయడం తప్పు అయిపోయింది. ఆ మాతల్ని ఎక్కడా? నన్ను చూసి ఆనందిస్తుందే. అయ్యోయ్యో, అమ్మా తల్లి, ఏం నటిస్తున్నావే నువ్వు? మాట్లాడి మాట్లాడి నవ్వి నవ్వి చీరేసావు కదా. పిచ్చ పిచ్చగా ఇరికించేసింది కదరా. చాలా బాగా ఇరికించేసింది. బండెక్కు, మేమే ఎక్కిస్తే అంత బాగుండదు. ఓ, ఆ రోజు నేను చెప్పింది బాగుంది, చాలా బాగా చెప్పారు. కౌంటర్ బాగుంది, ఇక చాలు. వస్తాంటారే. ఏసీ కూడా లేదా? మారి వచ్చేసారా? దారా పదవయ్యా. ఏంట్రా, ఎలా ఉన్నారు? బాగున్నావా? మరి చిక్కిపోయి ఉంటావు అనుకుంటే బాగా దుక్కలా తయారయ్యావే. బాగున్నారా? మరి నువ్వు బాగా చిక్కిపోయావు. మరి నేను ఎప్పుడు లావుగా ఉన్నాను? అలా కొట్టనా? అన్నకు టీ సరేనా? ఇంకేంటి పెద్దయినా, నేను లేకుండా ఏరియాలో అందరూ ప్రశాంతంగా ఉన్నారా? లేదు మరి, మన ఏరియా పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఏమైంది? వీళ్ళని రిమాండ్ పెట్టారన్నా. ఏమంటున్నావురా? నువ్వు జైలుకి వెళ్ళేటప్పుడు ఈ ఏరియాలో ఉంటే సేఫ్ కాదని నువ్వే చెప్పావు. అందుకని మేము వేరే ఊరు వెళ్ళాం. తిరిగి వచ్చి చూసేసరికి ఈ ఏరియానే మారిపోయింది. మరి ఆ పోలీసు వాడు మన మీద కారణం లేకుండా టార్గెట్ చేయలేదు. మరి అతని ప్లానే వేరు. ఏంట్రా మారిని అరెస్ట్ చేసిన విషయం ఎంత ఆలస్యంగా చెప్తున్నావు? వాడిని తీసుకెళ్లేదాకా బండి తీరా, వెంటనే వాడిని బయట తీసుకురావాలి. మీరు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సర్చ్ వారెంట్తో వచ్చాను. నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? నోర్మై కెమెరాదా? సర్చింగ్ చేయకముందే మీడియా ఎలా వచ్చింది? తెలీదు సార్, ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంటారు అనుకుంటా. సార్ సర్చ్ చేయండి. వీళ్ళని అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళగానే అన్న వెనుకున్న ఎమ్మెల్యేలు అందరూ జారుకున్నారు. ఆయన్ని బయటికి తీసుకురావడానికి ఎవరూ లేకుండా పోయారు. బండితే ఈ
ఏరియాలో రౌడీజన్ అనిచేశాడని అర్జున్కి డిపార్ట్మెంట్లో మంచి పేరు వచ్చిందన్న. మన జనాలందరూ హ్యాపీ. ఆ అర్జున్ గారు తల మీద పెట్టుకుని ఊరేగారన్న. ఒకరోజు నైట్ మన ఏరియాకి వచ్చాడు. పెద్ద ప్లాన్ తోటి వచ్చాడు. కిందటి వారం ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేసింది మీరు వినే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న దొంగ సరుకుని లీగల్గా ఎక్స్పోర్ట్ చేయడానికి అటవీ శాఖ నిర్ణయించింది. ఈ పనికి వెంటనే లేబర్ అవసరం. ఈ ఏరియాలో పని లేని జనాలకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. మన అర్జున్ గారే వచ్చి అడుగుతున్నారు కదా, నమ్మకంతో చెయ్యొచ్చు. వెళ్ళి పేరు ఇవ్వండి అయ్యా. పిలిచి పనిస్తానంటున్నారు కదయ్యా, పో వెళ్ళి పేరు ఇవ్వు పో. ఏ శేఖరు, వెళ్ళి పేరు ఇవ్వరా. నువ్వు రానన్నా, వెళ్ళి పేరిద్దాం. అయ్యయ్యా, ఇవన్నీ మనకు సరిపడవరా. ఇక్కడ ఎర్రచందనం దొంగలు ఉన్నాయి, మామూలు దొంగలు ఉన్నాయి. ఒక్కొక్క లారీలోనూ ఒక లోడ్ ఎర్రచందనం దొంగలు ఎక్కించాలి, ఒక లోడ్ మామూలు దొంగలు ఎక్కించాలి. ఇదే మీ పని. జనాలు ఏమీ అడగకుండా చెప్పిన పని చేశారు. 2-3 రోజులు ఇలాగే పని జరిగిపోయింది. ప్రతిరోజు వచ్చే అర్జున్ ఆ రోజు యార్డుకి రాలేదు. ఆ రోజు రాత్రి రైడ్ జరిగింది. బూట్ చెక్ చేసి దాని రిపోర్ట్ రెడీ చేయండి. మీరు లేబర్ ని రౌండ్ అప్ చేయండి. ఎవరు ఎస్కేప్ కాకూడదు. సార్, ఇది గవర్నమెంట్ పర్మిషన్ తో జరుగుతున్న పని సార్. అవునయ్యా, గవర్నమెంట్ పని ఇలా మూసేసిన మిల్లులో రహస్యంగా జరుగుతుందా? సార్, ఏదో రాంగ్ జరుగుతుంది. కావాలంటే ఎస్ఐ అర్జున్ గారిని అడగండి. ఆయనే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఈ ప్లేస్ కనిపెట్టిన వెంటనే ముందు ఆయనకే చెప్పాం. ఆయనే వెళ్ళి అరెస్ట్ చేయమన్నారు. అరే, ఎందుకు రా ఇలా పరిగెట్టుకు? ఆ రోజు పనిస్తానని మనోళ్ళందరినీ తీసుకెళ్లారు కదా, వాళ్ళంతా స్మగ్లింగ్ చేస్తున్నారని లాక్కెళ్లి లోపల పెట్టారు. రే, ఏమంటున్నారా? ఆ రోజు అర్జున్ సారే కదా తీసుకెళ్లారు. ఈ విషయం ఆయనకి చెప్పారా? స్టేషన్ పోయే వస్తున్నానక్క, ఆయన 2 రోజులు లీవ్ అని నన్ను పంపించేశారు. ఆ మరణాడే మన ఏరియాలో కొన్ని సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మార్కెట్ లో ఉన్న షాపులన్నీ రెవెన్యూవే. నెల నెల మాకు రావాల్సిన మామూళ్లు కరెక్ట్ గా ఇస్తే ఈ మార్కెట్ లో షాపులు ఉంటాయి. మారియే వెళ్ళిపోయాడు, మీరెవరు మా దగ్గర వసూలు చేయడానికి? అంతే కదా, ఇవ్వడం అంతా కుదరదు. అర్జున్ సార్ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? కరెక్ట్ గానే చెప్పారా? అర్జున్ సార్ వస్తే ఏం జరుగుతుందో చూసావు కదా. రే, ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడుగుతారా? రేయ్, మారి అనే పేరే ఇక నుంచి నా చెవులో పడకూడదు. ఇక మీద నేను చెప్పిందే ఇక్కడ వేదం. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ పోలీసుడు బ్యాడ్ రవి ఇద్దరు కలిసే చేశారు. మరి సార్, మీరు చెప్పారని మా వాళ్ళందరినీ పనికి పంపించాం. ఇప్పుడేదో కొత్తగా స్మగ్లింగ్ అంటున్నారు. అవును, నేను స్మగ్లింగ్ కోసమే తీసుకెళ్ళాను. నేను రవి కలిసే ఇదంతా చేస్తూ ఉన్నాం. స్మగ్లింగ్ అని పిలిస్తే మీరు వచ్చుండే వాళ్ళు కాదు కదా. కొత్తగా మొదలు పెట్టాం, కొంచెం సమస్య అయింది. అదిగాక రైడ్కి వచ్చారు. సార్, వాళ్ళు తెలియక ఈ పని చేశారని చెప్పి అందరినీ రిలీజ్ చేయించండి సార్. ఓయ్, బుద్ధుందా? అలా అయితే నేను ఎరుకుంటాను కదా. వెళ్ళండి వెళ్ళండి. సార్, మీరు మంచివారనే కదా మీకు నేను హెల్ప్ చేశాను. మీరు కూడా వీళ్ళ మాట విని ఎందుకు సార్ తప్పు చేస్తున్నారు? వీళ్ళ మాట వినా? అసలు ఈ ప్లాన్ అంతా నాదే. మారిని ఎందుకు అరెస్ట్ చేయించామో తెలుసా? ఆడి ప్లేసులోకి మేమిద్దరం వద్దామని. మారి పాత కేసుని మళ్ళీ తిరగదోడింది కూడా ఇందుకే. నీ సీన్ మారిని అరెస్ట్ చేసినప్పుడే అయిపోయింది. అనవసరంగా ప్రశ్నలు వేక బయలుదేరు. నో, ఇది నేను ఊరికే వదలను. ఏం చేస్తావే? ఏం చేస్తావు? సార్, మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఏ హనుమంతు, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించాయి. సార్, ఏంటి అలా చూస్తున్నావు? పాపం సార్, ఏదో చేసి బయట తీసుకొద్దాం సార్. రేయ్, మూసుకొని చెప్పింది మాత్రం చెయ్యి. ఇక అందరూ బయలుదేరండి. నిన్ను వేలనని అరెస్ట్ చేయించి ఎర్రచందనాన్ని ఏరియాని సొంతం చేసుకోవాలన్నదే వాళ్ళ ప్లాన్. పావురాలు, రేసు, టోర్నమెంట్లన్నీ ఆ బర్డ్ రవి కంట్రోల్ పోయినాయి. మరి వాడు అక్రమాలకు అంతే లేకుండా పోయింది. ఒక పద్ధతే లేదు. అన్నీ వాడికి అనుకూలంగా చేసుకుంటున్నాడు. సోగ్గాళ్లలో సగం మంది పందానికి రావడమే మానేశారు.
కేసు అవుతున్న విషయం తెలిసిన వెంటనే వేలన దగ్గర నుంచి కబురు వచ్చింది మరి. ఈ ఏరియాలో ఉండొద్దు, వెళ్ళిపోమ్మని చెప్పు, అదే మంచిదని చెప్పాడు. వెళ్ళిపోదాం. ఏంటి మరి అలా అన్నావు? మరి ఇంకేమనమంటావు? వేలన్నే వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఇక మనకు అక్కడ ఎవరున్నారు, మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు? వెళ్ళి పౌరాలను తీసుకొచ్చేయండి, వెళ్ళండి. బయలుదేరండి. సన్నాసి చెప్పింది విన్నావుగా, బండి తీసుకుని సామాను మొత్తం వేసుకొని రా, ఇక మేము ఆ ఏరియాకి రాము. ఏంటి సామాన్ అంతా ఎక్కిస్తున్నారు? తెలియట్లేదు. మధుమోహన్ త్వరగా తీసుకురా. అరే జాగ్రత్తగా ఎక్కి. ఏంటయ్యా? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారు? మరి విడుదలయ్యాడా? ఆయన వచ్చాడా? చెప్పు. దుబ్బయ్యా, అందరం వెళ్తున్నాం. మళ్ళీ మీ ఏరియాకి రాము, సంతోషంగా ఉండండి. ఉన్నోళ్ళు వదిలిపెట్టి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉందా? ఏమయ్యా, మేము కూడా కష్టపడుతున్నామయ్యా. పడండి పడండి, ఆ పోలీసులు బాగా కాకపడుతున్నారుగా. మేము వెళ్ళి మా బతుకుది మేము బతుకుతాం, ఆ తర్వాత జనం అంతా మీ మీద ఉమ్మేస్తారు. ఇట్లా చూడండి రా, మూటలు కట్టుకొని మొత్తం బయలుదేరుతున్నారు. ఒరే సన్నాసి, మీ అన్న మారి ఇంకా రాలేదా? ఎట్టాగొస్తాడు? ఈ ఏరియా కొంచెం మొహం చూపించగలరా? ఏయ్, ఏదో పనులు చేసి వచ్చి ఎగరొద్దురా. అన్న పేరైతే అర్హత మీకు లేదు గానీ పోండ్రా పోండి. ఏ అర్హత కావాలరా? ఏ అర్హత కావాలరా నీకు? డోంగిరే వద్దు చెప్తున్నా. ఏరా కొట్టే తట్టుకుంటాడు. తట్టుకుంటాడు తట్టుకుంటాడు. మారి దగ్గర రోజు దెబ్బలు తింటావుగా, ఇవాళ మా దగ్గర తిను. ఇదిగో నేను కొడతాను, నువ్వు తింటావు. అరే వదిలేయండిరా. ఏంట్రా ముసలోడా? ఏంట్రా ఆయన మీద వాడు పిలిస్తే వెళ్ళిపోతావా? మరి వద్దు. రే గ్రూప్ లో డూప్ బాక్స్ బద్దలైందా? అందుకే నోరు జారొద్దు అంటారు. అదే మరి
పో వెళ్ళి ఆ పోలీసుడికి చెప్పు నేను ఇక్కడే ఉంటాను. ఈ ఏరియా వాడి కంట్రోల్లో ఉండొచ్చు, కానీ ఈ మారి ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోలే. వాడిని నేను మాత్రమే కొట్టాలరా. ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నావు చీరేస్తాను. ఒక న్యాయం ఉంది కదా. న్యాయం గురించి నువ్వు మాట్లాడొద్దు. అసలు కష్టం అంటే ఏమిటో తెలుసా నీకు? ఒక పూటైనా నువ్వు పస్తున్నావా? నువ్వు అలాగే వచ్చి సారీ అడిగితే తను పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడేస్తాడా? ఇలా చూడు, నువ్వు చేసిన పనికి నీ మొహం కూడా చూడకూడదు అనుకున్నాడు. మళ్ళీ ఏడకు వచ్చావో అంత